1974వ సంవత్సరంలో మా నాన్నగారు నాకు వజ్రాల దుద్దులు చేయించడానికి కొన్ని వజ్రాలను కంసాలి వద్దకు తీసుకొని వెళ్ళారు. ఉదయం 8 గంటలప్పుడు బయటకు వెళ్ళిన వారు రాత్రి 9 అయినా ఇంటికి రాలేదు. ఇప్పుడిలా అప్పుడు ఫోనుల వ్యవస్థ అంతగా లేదు. మాకు ఆందోళన ఎక్కువ కాసాగింది. మా అమ్మ నాతో, రా మనిద్దరం కలిసి కంచి పరమాచార్య స్వామి వారిని వేడుకుందామని చెప్పింది. నేను ఏడుస్తూ పరమాచార్య స్వామి వారు తప్ప మనకు ఇక ఎవరున్నారు అని వాక్యం పూర్తి చేసే లోపే గుమ్మం ముందు మా నాన్నగారి ముఖం కనిపించింది. తరువాత వారికి ఎందుకు ఆలస్యమైందో వివరంగా తెలిపారు. భక్తుల అవసరాలను వాళ్ళకన్నా ముందే తెలుసుకొని ఆ బాధను తొలగించే అద్భుతమైన శక్తి కల అపరజ్ఞాని పరమాచార్య స్వామివారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు కింద ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి.